హలో అందరికి గుడ్ మార్నింగ్. ముందుగా అందరికి హ్యాపీ హోలీ. మా ఇంట్లో హోలీ అంటే ముందుగా గుర్తొచ్చేది గర్జలు అండ్ కీమా ముట్టిలు. ఇవి కంపల్సరీ. కీమా ముట్టిలు హోలీ రోజు చేసుకుంటాం కానీ గర్జలు ముందు రోజు చేసుకుంటాము. ఇంకా హోలీ ఆడుతూ మొత్తం అవే తింటాం అనుకోండి. గర్జలు ఇలా కోవా వేసి చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి. ఒక కడాయిలో పావు కప్పు తురిమిన కొబ్బరి తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దాంట్లో హాఫ్ కప్ రవ్వ వేసి అది కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో కాజు, బాదం, పిస్తా, చిరోంజి, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసి అవి కూడా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ కోవాను ఎక్కువ తీసుకుంటున్నాను. కొబ్బరి రవ్వ చాలా తక్కువ తీసుకుంటున్నాను. కోవా చాలా టేస్టీగా ఉంటాయి, అందుకోసమే 1/2 కేజీ కోవా తీసుకొని ఇది కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి, రవ్వ, డ్రై ఫ్రూట్స్, కోవా అండ్ షుగర్ పౌడర్ చేసుకొని అది కూడా 1/4 కప్పు వేసుకొని మంచిగా అన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని, నేను మర్చిపోయాను ఇందాక, 1 కప్ మైదా పిండిలో కొంచెం సాల్ట్, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నా కదా, పిండి ఇట్లా ప్రెస్ చేస్తే ముద్దలాగా అవ్వాలి. అట్లా ఒకవేళ తక్కువ అనిపిస్తే నెయ్యి ఇంకొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా మంచిగా గట్టిగా కలుపుకోవాలా, మెత్తగా కలుపుకోవద్దు, ఇట్లా సాఫ్ట్గా ఉండాలా. మనం నెయ్యి వేస్తే మైదా అయినా సరే అవి గట్టిగా రావు, టేస్టీగా ఉంటాయి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా రోల్ చేసుకొని గర్జల మౌల్ తీసుకొని దానిపైన ఇలా వేసుకొని కొంచెం వాటర్ తీసుకొని కార్నర్స్ అంతా కూడా తడి చేయాలి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా కూడా దీంట్లో వేసుకొని ఒకసారి ఇట్లా ప్రెస్ చేసి లైట్గా సైడ్స్కి ఉన్న ఎక్స్ట్రా మొత్తం కూడా తీసేయాలి. అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని వేడి ఆయిల్లో ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా. అంతే, మన గర్జలు రెడీ. చాలా టేస్టీగా ఉంటాయి కోవాతో ఇలా చేసుకుంటే. సో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది.